హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జూర్ అనే ఉంటుంది. తనేమో చిన్నప్పటి నుంచి లవ్ చేసిన గు అనే పర్సన్ని హ్యాపీగా పెళ్లి చేసుకోవడానికనే టైం వేస్ట్ చేస్తూ ఉంటే అక్కడికనేది వెళ్ళి పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆ గు అనే పర్సన్కి ఏమో మన హీరోయిన్ అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ సిస్టర్ని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఫోర్స్ చేసి వాళ్ళ మదర్ని ఒప్పించి గూకి అలాగే హీరోయిన్కి పెళ్లి చేస్తున్నారు. హీరోయిన్ పైన గూకి చాలా కోపం ఉండడంతో తను పెట్టుకున్న ఫ్లవర్ వాజ్ ని కింద పాడేసి నాకు ఈ పెళ్ళి అంటే అసలు ఇష్టం లేదు, నీ ఇష్ట ప్రకారం నువ్వే చేసుకుని ఇంటికి వచ్చేయమని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా ఆ మాటలు విని గూకి ఏమైనా పిచ్చి పట్టిందా, తను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఫస్టే చెప్పొచ్చు కదా ఆ మాత్రానికి ఈ పెళ్లి కూతురు ఎందుకు ఇంతగానము చీట్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడున్న వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ మన హీరోని అనేది పెళ్లి చేసుకుని ఉంటుంది. కానీ హీరో తన్ని చంపేసినట్టు తన బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోతుంది. ఆ న్యూస్ విన్న గు ఏమో కోపంగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి దీని అంతటికి కారణం కూడా నువ్వే, ఎందుకంటే నువ్వు నన్ను చాలా ఫోర్స్ గా పెళ్లి చేసుకున్నావు, అందుకే మీ సిస్టర్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయింది, అలాగే హీరో కూడా తను చంపేశారంట, నేను అసలు వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టనని చెప్పి హీరోయిన్ ని కొట్టి కింద పాడేసి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న హీరోయిన్ ఏమో ఏడుస్తూ నిజంగానే ఇలా జరిగిందా ఏంటని అనుకుంటూ ఉంటుంది. అలా కొన్ని మంత్స్ తర్వాత హీరోయిన్ ప్రెగ్నెంట్ అని గూకొచ్చి రిపోర్ట్ చూపించేసరికి గు ఏమో నేను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పేసరికి హీరోయిన్ అనుకుంటుంది ఇప్పుడు ఎలాగో తను ప్రెగ్నెంట్ కాబట్టి గు ఈసారైనా తను యాక్సెప్ట్ చేస్తారని చాలా హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ అన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండేసరికి అప్పుడే తనకు ఒక్కసారిగా ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లోనేమో గు ఏమో తను హీరోని చంపి జైలుకి వెళ్ళాడని తెలుసుకున్న న్యూస్ హీరోయిన్ విని షాక్ అయిపోతుంది. వెంటనే జైలుకి అనేది వెళ్ళి గూతోటి మాట్లాడుతూ నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా అని చెప్పేసరికి ఎందుకు చేశానా, తను మీ సిస్టర్ని చంపేశాడు, మీ సిస్టర్ అంటేనే నాకు చాలా ఇష్టము, అందుకే నేను తను చంపేశాను, ఇప్పుడు రివెంజ్కి సెట్ అయిపోయింది, నేను జైల్లో ఉన్నా కానీ అసలు గిల్టీ ఫీల్ అవ్వట్లేదని చెప్పేసరికి మరి మా సంగతి ఏంటని చెప్తే దీని అంతటికి కారణం నువ్వే కాబట్టి నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. ఆ మాటలు వినే హీరోయిన్ ఏమో చాలా డల్ అయిపోతుంది. అలా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్న ఫోటో నిన్ను చూసుకుంటూ వస్తూ మొత్తం కూడా అక్కడ ఏమొస్తున్నాయో కూడా చూడుకోకుండా అలానే నడుచుకుంటూ వస్తుంది. అలానే ఆ ఫోటో కూడా ఇప్పటి నుంచి అసలు నేను గూని పట్టించుకోకూడదని మొత్తం కూడా ఆ పేపర్స్ అన్ని కూడా చింపేసి తన పైకి అనేది విసిరేస్తుంది. అలానే అక్కడ నుంచి ఒక వస్తున్న ట్రక్ ఏమో హీరోయిన్ కి డాష్ ఇచ్చి తను అనేది అక్కడికక్కడే చనిపోతుంది. మళ్ళీ వాళ్ళంతా కూడా రీబోర్న్ అనేది అవుతారు. అలా హీరోయిన్ మ్యారేజ్ చూసి ఎవరిని పెళ్లి చేసుకోవాలో చూసుకునే టైంకి తను అనేది రీబోర్న్ అవుతుంది. అప్పుడే మన హీరోయిన్ వాళ్ళ నాన్న అనేది చూపిస్తారు. వాళ్ళ నాన్నుండి చెప్తాడు నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అది నీ ఇష్టము, యాన్ ఫ్యామిలీనా లేకుంటే గూ ఫ్యామిలీనా అది నీ ఇష్టం అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ రీబోర్న్ అయ్యాను, మళ్ళీ నేను గూని పెళ్లి చేసుకుని ఆ టార్చర్లోకి వెళ్ళాలనుకోవట్లేదు, ఎలాగో అలా అక్కడైనా చనిపోవాల్సిందే, ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళినా చనిపోవాల్సిందే, కానీ నేను హీరోతో ఫైట్ చేయాలనుకుంటున్నానని చెప్పి అలా తను డిజేబుల్డ్ కాబట్టి నేను హీరోనే చూస్ చేసుకుంటాను, కానీ నాకు ఒక కండిషన్, మీరు కనుక నాకు 100 మిలియన్ ఇస్తేనే నేను హీరోని పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా ఎలాగో హీరో ఫ్యామిలీ రిచ్ కాబట్టి తన కంపెనీలోన మనీ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి సరే నువ్వు అడిగినట్టే నేను ఇస్తాను, కానీ యాన్ ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉండేటట్టు నువ్వు చేయాలని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి తన కూతురు ఒక్కసారిగా ఇలా ఎందుకు చేంజ్ అయిందో అర్థం అనేది కాదు. తర్వాత హీరోయిన్ బయటకు వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. వాళ్ళ సిస్టర్ పేరు వచ్చేసి జూయేరా అని ఉంటుంది. అలా తనుండి నీకు ఎందుకు అక్క ఈ గూని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, గూ నేను అలాగే చాలా ఇష్టపడుతున్నాను మీకు తెలుసు కదా, మా ఇద్దరి మధ్యన ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకని చెప్పేసరికి అవునా నువ్వు నిజంగానే తను ఇష్టపడుతున్నావు నాకు తెలియదు కదా అని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి నువ్వు ఎంత ఇష్టపడినా కానీ అసలు గూ నిన్ను ఇష్టపడడు చూడు, నేను వాళ్ళ మదర్ని అడిగైనా సరే గూని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ సిస్టర్ చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ బయట వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి గు కూడా వస్తాడు. అలా గు వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకంటే నువ్వు ఇష్టం లేదని, మా మదర్ కూడా నీ వల్ల ఫోర్స్ చేస్తున్నారు అని గు అని చెప్పేసరికి అప్పుడు హీరోయిన్ ఏమో అంటుంది ఎందుకంటే మా సిస్టర్ లీగల్ సిస్టర్ కాదు కాబట్టి లీగల్ డాక్టర్ కాబట్టి తను ఇలా ఫోర్స్ చేస్తున్నారని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ సిస్టర్ కావాలని ఏడుస్తూ అందుకే నేను ఇక్కడికి ఉండనని చెప్పింది, అలాగే నువ్వు నన్ను చాలా ఇష్టపడుతున్నావు నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి గు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వైపు తిరిగి నువ్వు ఎంత ఫైట్ చేయాలనుకున్నా చేసుకో, కానీ నేను మాత్రం అసలు మీ సిస్టర్ని వదిలిపెట్టినని చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్ చిన్నప్పుడు జ్ఞాపకాలు లేక అనేది వెళ్తుంది.
అలా హీరోయిన్ వాళ్ళ మదర్ చనిపోయిన వెంటనే వాళ్ళ నాన్నేమో వాళ్ళ దగ్గరికి ఒక పాపను అనేది తీసుకొని వస్తారు. అదే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళ సిస్టర్ ని తీసుకొచ్చి ఇప్పటి నుంచి నీకు తను తోడుగా ఉంటుంది, తనతో ఆడుకోమని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో డాడీ ఇంకా మమ్మీని ఎందుకు తీసుకురాలేదు, తను ఎందుకు సపరేట్ పెట్టారని చెప్పేసరిగా ఒక్కసారిగా హీరోయిన్ వైపు అనేది తిరిగి చూస్తాడు. కానీ హీరోయిన్ కి ఆ వయసుకి తెలుసుకునేది కాదు కాబట్టి అలానే సైలెంట్ గా వాళ్ళిద్దరి మాటలు అన్ని కూడా వింటూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్ దగ్గర ఉన్న బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది, నాకు అది ఇవ్వమన్నారా డాడీ అని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా ఏం ఆలోచించకుండా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కి ఇప్పిస్తాడు. అవన్నీ గుర్తు తెచ్చుకొని కోపంగా తన మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేది హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కి చూపిస్తారు. అందులోనే హీరోయిన్ పేరు అలాగే హీరో పేరు ఇద్దరు ఉండడం చూసి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, కానీ ఈ విషయం గూకు చెప్పకూడదు, తను సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నిజంగానే నన్ను క్షమించని ఏడుస్తున్నట్టు చెప్పేసరికి గూయేమో నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు, నేను మా మదర్ని రేపు అడుగుతాను, తను ఖచ్చితంగా మన పెళ్లి ఒప్పుకుంటుందని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ కూడా ఓకే అని వాళ్ళిద్దరు కూడా అలా హక్ చేసుకుంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం చూసిన గూ ఏమో పాస్ట్లో ఇలా జరగలేదే, తను నన్ను చాలా అడిగింది అలానే ఏడ్చింది, ఇప్పుడెందుకు ఇలా వెళ్తుందని అనుకుంటూ ఉంటాడు. కానీ ఏదో తన పైన కోపంగా ఉందేమని గూ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో ఇంటికి వెళ్ళేసరికి అక్కడున్న మేట్స్ అంతా కూడా హీరోయిన్ పైన ఏదో జాలి చూపిస్తున్నట్టు మాట్లాడేసరికి ఆ మాటలు విని హీరోయిన్ డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అప్పుడే మళ్ళీ వాళ్ళ డాడీ పిలుస్తున్నాడని హీరోయిన్ లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ డాడీ ఏమో చాలా కోపంగా అక్కడున్న గ్లాసెస్ అన్ని కూడా కింద పాడేస్తాడు. ఎందుకంటే హీరో ఫ్యామిలీ హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి అసలు అంగీకరించలేదని. అందుకే కోపంగా వాళ్ళ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని నువ్వు పెళ్లి చేసుకో మీ సిస్టర్ ప్లేస్లో అని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ తన మనసులో నిజంగానే మా డాడీకి నేనంటే ఇష్టం లేదు, అలాగే మా సిస్టర్ అన్నా కూడా ఇష్టం లేదు, తను కేవలం తను తాను ఇష్టపడతాడని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ నేను మొత్తం కూడా దీన్ని హ్యాండిల్ చేస్తాను, మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, అవన్నీ నేను చూసుకొని నేను యాన్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తానని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఇంతగానో హెల్ప్ చేస్తున్నా కదా నాకు థ్యాంక్స్ కూడా చెప్పవని అంటూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా తన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే త్వరలోనే గూని నేను పెళ్లి చేసుకుంటానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ ఏమో ఇంట్లోనే అలానే కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే బయట ఇంటి బట్లర్ అని వచ్చేసి మేడం ఈ రోజు నైట్ ఒక పార్టీ ఉంది, అక్కడికి యాన్ ఫ్యామిలీ కొడుకు అయిన హీరో కూడా వస్తాడని చెప్పేసరికి ఇదే మంచి అవకాశము, నేను కనుక అక్కడికి వెళితే హీరోకి కొంచెం క్లోజ్ కావచ్చు అని చెప్పి ఆ పార్టీకి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి చాలా అందంగా ఉందని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి ఉంటాడు. వాళ్ళ బ్రదర్ని చూసిన హీరోయిన్ ఏమో తను ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడో తెలుసుకోవాలని చెప్పి తనతో చాలా క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడుతూ అలాగే నాకు ఒక విషయం తెలిసింది, మీరు జూ ఫ్యామిలీ తోటి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారంట కదా అని చెప్పేసరికి అవును, ఎందుకంటే తను సొంత కూతురు కాదంట, తను ఒక అడాప్టెడ్ కూతురు అంట, అందుకే మా బ్రదర్ ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పేసరికి అవునా సరే అయితే అని అనేసరికి నేను మళ్ళీ ఇంకొక విషయం కనుక్కుంటాను ఉండండి అని చెప్పి వాళ్ళ మదర్కి అనేది ఫోన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా అలానే వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. హీరో సొంత తల్లి కూడా చనిపోవడంతో అడాప్టర్ తల్లేమో హీరోయిన్ అనేది టార్చర్ చేస్తూ ఉంటుంది. అలా తను డిసేబుల్డ్ కావడంతో నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అలాగే నీకెంత ధైర్యం ఉంటే నువ్వు పెళ్లిని క్యాన్సిల్ చేస్తావు, నన్ను మళ్ళీ పెళ్లిని అప్రూవల్ చేస్తున్నాను, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే, నువ్వు ఒక డిసేబుల్డ్వి, అలాంటి పర్సన్కి నీకు ఒక రిచ్ అమ్మాయి ఎలా వస్తుంది అనుకున్నావు, అలాగే నీకు ఒక అడాప్టర్ కూతురే ఎక్కువైపోయిందని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన అసిస్టెంట్ ఏమో హీరోని లేపి చైర్లో కూర్చోబెట్టి బాస్ వాళ్ళందరినీ కూడా చంపేద్దని చెప్పేసరికి అవేమో అవసరం లేదు, నాకు కూడా కొంచెం టైం రాని, ఆ టైం వచ్చినాక మిగతా అన్నిటిని కూడా నేను హ్యాండిల్ చేస్తాను, మనం కూడా పార్టీ దగ్గరికి వెళ్ళాం పదా అని చెప్పేసరికి అసిస్టెంట్ ఏమో హీరోని అక్కడ నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ హీరో అన్ని కూడా హ్యాండిల్ చేయాలని సొంతంగా తనే చూసుకోవాలని హీరో అనేది నిర్ణయించుకొని ఆ పార్టీ దగ్గరికి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కావాలని హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉంటుంది. నువ్వు ఎలాగో యాన్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా, అలాగే తను ఎలా టార్చర్ చేస్తారో నీకే తెలుస్తుందిలే అని చెప్పేసరిగా ఒక్కసారిగా హీరోయిన్ అనేది వాళ్ళ సిస్టర్ని కొడుతుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావని చెప్పి తన్ని తిట్టడానికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడ గూ రావడం చూసి కావాలనే సిస్టర్ నేను ఏం చేశాను, నేను మీ అడాప్టర్ సిస్టర్ అనే కదా నన్ను ఇలా బుల్లి చేస్తున్నావు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా చేతులు పట్టుకుని నన్ను ఏం చేయొద్దు, నన్ను పుష్ చేయొద్దు అని చెప్పి తను అనేది కావాలని ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్ లెక్క అనేది పడిపోతారు. అలా స్విమ్మింగ్ పూల్ లెక్క పడిపోయిన వెంటనే గూ ఉండి ఒక్కసారిగా వచ్చి హీరోయిన్ సేవ్ చేయాలో తెలియక వాళ్ళ సిస్టర్ని సేవ్ చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో ప్లీజ్ నన్ను సేవ్ చేయి, నాకు అసలు ఈత రాదని చెప్పేసరికి
హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ని తీసుకొని హీరోయిన్ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ లెక్కనది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా గు ఏమో అక్కడున్న వాటర్ ఫాల్స్ లో పడిపోతే హీరోయిన్ బలవంతంగా వచ్చి తను సేవ్ చేసి అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయింటుంది. కానీ వాళ్ళ సిస్టర్ ఏమో ఒక బొమ్మను చూస్తున్నట్టు చూసి అక్కడే ఉండిపోతుంది చిన్నప్పుడు. అది చూసిన హీరో ఏమో వెంటనే తన అసిస్టెంట్ కి పిలిచి హీరోయిన్ అనేది సేవ్ చేయమని చెప్పేసరికి అసిస్టెంట్ వెళ్ళి హీరోయిన్ అనేది పైకి తీసుకొని వచ్చి స్పృహ వచ్చేటట్టు చేస్తారు. అలా చేసిన వెంటనే హీరోయిన్ మెలకు వచ్చి చూసేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో ఇదంతా కావాలని మా సిస్టర్ నన్ను స్విమ్మింగ్ పూల్ లోకి తోసింది, ఎందుకంటే తను నా పైన కోపంతో ఇలా చేసిందని చెప్పేసరికి గు ఏమో హీరోయిన్ ని పట్టుకొని నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదని, అలాగే ఎందుకు తను టార్చర్ చేస్తున్నావని చెప్పి గు ఏమో హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేసరికి హీరోయిన్ ఏమో ఒక్కసారిగా హీరో వైపు తిరిగి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తారు. కానీ గు అవేం పట్టించుకోకుండా వాళ్ళిద్దరు కూడా అంత క్లోజ్ గా ఉండడంతో కోప్పడుతూనే గు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా తన్ని వాటర్ ఫాల్స్ లో అనేది పాడేస్తుంది. అలా పాడేసి ఇప్పుడు చూడు నేను కింద పాడేసింది, దీనికి నేను సారీ చెప్పాలని చెప్పి హీరోయిన్ నవ్వుకుంటూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ చాలా క్రూయల్ గా ఉంది కదా అని అంటూ ఉంటే హీరో ఏమో తన జాకెట్ అనేది హీరోయిన్ కి ఇస్తాడు. అలా ఇచ్చేసరికి తన స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటే హీరో పట్టుకునేసరికి తన్ని తాను కంట్రోల్ చేసుకొని నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని తన మనసులోనే తనే కదా యంగ్ మాస్టర్, తనే యాన్ ఫ్యామిలీ కొడుకు, తనే మా సిస్టర్ ని చంపింది, ఇవి నిజమో తెలీదు కానీ తన పైన చాలా రూమర్స్ ఉన్నాయి, తను ఒక రోగ్ అని అలాగే చాలా క్రూయల్ గా ఉంటాడని అంటూ ఉంటారని హీరోయిన్ అనుకుంటూ ఉంటే అప్పుడేమో హీరో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నిజంగా గు ఒక స్టూపిడ్ అని నాకు ఇప్పుడే అర్థమైంది, ఎందుకంటే నిజంగా వాటర్ ఫాల్స్ లో తోసేసింది హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అయితే హీరోయిన్ ది తప్పని అంటున్నారని చెప్పేసరికి గు ఏమో కావాలనే హీరో ఇప్పుడు ఎలాగో డిసేబుల్డ్ కదా అని చెప్పి ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో తర్వాత మా గురించి మాట్లాడని చెప్పేసరికి హీరో నేను సాక్ష్యం చూసిందానికని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ టాపిక్ అటనే చేంజ్ చేస్తుంది. నేను కావాలని నిన్ను అన్నప్పుడు మా సిస్టర్ నెట్టేసిందని చెప్పేసరికి గు కూడా ఇదే నిజమని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా కానీ మీ సిస్టర్ కి కొంచెం దూరంగా ఉండు, అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ పర్స్ మర్చిపోయింది, ఒకసారి మీరు చూడండి అని చెప్తే హీరో ఆ పర్సన్ అనేది తీసుకుంటాడు. ఆ పర్సన్ తీసుకొని తను అనేది ఆలోచిస్తూ ఉంటాడు. పాస్ట్ లైఫ్ లో అసలు ఇలా లేవు కదా, హీరోయిన్ గు ఎన్నిసార్లు తిట్టినా కానీ తన వైపే తిరిగేది, తను ఎన్ని చెప్పినా కానీ ఎంత టార్చర్ చేసినా తన మాటలే వినేదని అనుకుంటూ ఉంటే పర్స్ అనేది ఓపెన్ చేసి అందులో మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. అది ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటాడు. కానీ ఆ విషయం నాకెందుకులే, ఎవరి విషయాలు వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారని చెప్పి తన అసిస్టెంట్ కి బ్యాగ్ ఇచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి పంపించేయమని చెప్తాడు. అలా పొద్దున్నే ఇంటికి వెళ్ళిన హీరోయిన్ ఏమో తన వాళ్ళ మదర్ మ్యారేజ్ డ్రెస్ అనేది చూస్తుంది. అలా చూస్తూ తనకు కనిపించకపోయేసరికి ఇది అంతా కూడా వాళ్ళ సిస్టర్ పని అని తెలుసుకొని బయటకు వచ్చి చూస్తుంది. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఆ డ్రెస్ ని కావాలని చింపేస్తూ ఉండేసరికి హీరోయిన్ కోపం వచ్చి ఇది మా మదర్ డ్రెస్ నాకు ఇచ్చేయన్నా కానీ ఇవ్వకుండా ఈ డ్రెస్ నేను తీసుకున్నాను, ఇది నాకు కావాలని చెప్పేసరికి ఇది మా మదర్ నా కోసం ఇచ్చిన ఇది లాస్ట్ గిఫ్ట్, అలాంటప్పుడు ఇది ఎలా టచ్ చేస్తావని చెప్పేసరికి అప్పుడు అక్కడికి గో ఏం జరిగిందని చెప్తారు. అలా చెప్పేసరికి మళ్ళీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ నాకేం తెలియదు అన్నట్టు నేను ఇదేం కావాలని తీసుకోలేదు, చూస్తూ ఉండేసరికి యాక్సిడెంట్ గా చనిపోయింది, కానీ మా సిస్టర్ ఏమి ఇదంతా నేనే చేశానని బ్లేమ్ నన్ను వేస్తూ నన్ను కొడుతుందని చెప్పేసరికి అది విన్న గు ఏమో ఒకసారిగా హీరోయిన్ వైపు కోప్పడితే హీరోయిన్ ఏమో ఆ వెడ్డింగ్ డ్రెస్ లాక్కునేసరికి వాళ్ళ సిస్టర్ కింద పడిపోతుంది. అది చూసిన గు ఏమో నీకు ఎంత కోపం ఉంది, ఇది కేవలం ఒక డ్రెస్సే కదా, ఆ డ్రెస్ కి ఇంత కాను కోప్పడాలని చెప్పి హీరోయిన్ అనేది కొడతారు. అలా కొట్టడంతో తిరిగి హీరోయిన్ గుని కొట్టడానికి వెళ్తే గు అనేది తనకు అడ్డం చెప్తాడు. అలా చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్ స్ట్రెంత్ అంతా కూడా అయిపోయేసరికి తను అనేది స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా కింద పడిపోవడంతో అంతకు ముందు గు ఇచ్చిన ఒక బొమ్మ కూడా తనకు కనిపిస్తుంది. అది చూసిన వెంటనే తను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తానని ఎవరి దగ్గర నుంచి కూడా తను బుల్లి చేపినని అన్నమాట గుర్తు రావడంతో వెంటనే హీరోయిన్ తీసుకొని హీరోయిన్ వాళ్ళ రూమ్ లో అనేది పడుకోబెట్టొస్తాడు. తర్వాత హీరోయిన్ మెలకు వచ్చినాక వాళ్ళ మదర్ డ్రెస్ చినిగిపోయింది అంతా కూడా కుట్టుకుంటూ ఉంటే గుయేమో బయట నుంచి పిలుస్తూ ఉంటాడు, నేను చేసింది తప్పే, నేను కోపంలో కొట్టాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు నా పైన కోపడద్దని చెప్పి తనకి సారీ చెప్తూ ఉన్నా కానీ హీరోయిన్ పట్టించుకోదు. దాంతో గుయేమో ఆ బొమ్మను అనేది హీరోయిన్ గేట్ బయటనే పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఆ డోర్ వైపు చూసుకుంటూ ఉంటే నెక్స్ట్ డే వాళ్ళ డాడీ ఏమో హీరోయిన్ కోసం వెడ్డింగ్ రింగ్ అలాగే
ఏటీఎం కార్డు కూడా ఇచ్చేసరికి వాళ్ళ డాడీ ఏమో నువ్వు మన కంపెనీకి చాలా సపోర్ట్ చేయాలని చెప్తూ ఉంటే హీరోయిన్ అవేం పట్టించుకోకుండా వాళ్ళ డాడీ ఇచ్చినట్టు తీసుకొని కార్లో నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ కార్కి గు అనేది అడ్డం వస్తాడు. అలా అడ్డం వచ్చేసి అక్కడ ఉన్నది హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అని చెప్పుకొని నేను నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దు, నేను నీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాను, కార్ స్టాప్ చేయి నేను నీతో పాటు వస్తానని చెప్పే మాటలు విన్న హీరోయిన్ ఏమో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్ లో కూడా ఇలానే వాళ్ళ పెళ్లికి లేట్ అయ్యి వచ్చింటాడు గు. అంటే ఫాస్ట్ లైఫ్ లోనే మా సిస్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా లేట్ అయ్యి వచ్చాడా అని హీరోయిన్ అనుకొని డైరెక్ట్ గా మనం వెళ్ళిపోదాం పదా అని కార్ డ్రైవర్ కి చెప్తాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ తన్ని తాను రెడీ అవుతూ ఈసారి నన్ను ఇలా చూస్తే ఖచ్చితంగా గు సర్ప్రైజ్ అవుతాడని ఆ బ్రాస్లెట్ నేమ్ అక్కడున్న మేడ్ కి ఇచ్చేసి బయట పాడేయమని చెప్తుంది. అలా బయట పాడేయమని చెప్పేసరికి ఆ మేడ్ కూడా అది బయట పాడేయకుండా ఒక ప్లేస్ లో అనేది పెట్టేసి వెళ్తుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడ వెడ్డింగ్ డ్రెస్ దగ్గరికి అనేది వెళ్తుంది. అక్కడికి గు కూడా వస్తాడు. కానీ అసలు చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అని తనకి తెలియదు. అక్కడ ఉన్నది హీరోయిన్ అనుకొని ఇప్పుడు నువ్వు చాలా సాటిస్ఫైడ్ అయ్యావు కదా, ఇప్పుడు నీకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న అలాగే గు వాళ్ళ మదర్ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నారని చెప్పేసరిగా ఒక్కసారిగా గు ఉండి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కున్న మాస్క్ అనేది తీసేస్తాడు. అది తీసిన వెంటనే అక్కడున్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చూసి నిజంగానా అని చెప్పి ఈ విషయం నాకెందుకు తెలియలేదు అనేసరికి నేనే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా చెప్పలేదని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చెప్తుంది. ఆ మాటలు విన్నా గు ఏమో అంటే ఇప్పుడు హీరోయిన్ ఆ డిసేబుల్డ్ అయిన రూట్ సీఈఓ అని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుందా, నేను ఇది ఖచ్చితంగా స్టాప్ చేయాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ ఉండి ఇప్పుడు మనం ఫైనల్ గా మ్యారేజ్ చేసుకోబోతున్నాము, ఇప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసరికి గు కూడా తన మనసులో అవును కదా నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అలాగే నాకు కావాల్సిన ప్రేమ నాకు దొక్కింది కానీ నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటూ తన మనసులో అనుకునేటివన్నీ కూడా చెప్పకుండా సరే అని ఇద్దరికి కూడా వైన్ అనేది తాగినాక వాళ్ళిద్దరు కూడా రింగ్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ ఉండేసరికి గు ఉండి ఇవన్నీ కూడా నీకు ఇంకా గుర్తున్నాయి అని చెప్పేసరికి అవును ప్రతి ఒక్కటి కూడా గుర్తున్నాయని చెప్తారు. అలాగే గూండి బ్రాస్లెట్ ఎక్కడ వేసుకున్నావు ఏంటి అని చెప్పేసరికి ఆ బ్రాస్లెట్ గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ భయపడిపోతే అది నీకు సర్ప్రైజ్ గా ఇవ్వాలని దాచిపెట్టాను, ఇక్కడే వెయిట్ చేయను అది నీకోసం తీసుకొని వస్తానని చెప్పేసరికి గూ కూడా సరే అంటాడు. అలా అనేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు గు ఏమో తన మనసులో నేను నిజంగానే కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకుంటున్నానా లేదని గు అనేది అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఇదిగో ఈ బ్రాస్లెట్ ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉండాలి ఎందుకంటే అది మన ప్రేమకు గుర్తు అని చెప్పేసరికి గు చాలా ఎమోషనల్ అయ్యి అందరు ఎదురుగా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ని తన వైఫ్ గా పరిచయం చేసేస్తారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే గు ఏమో నాకెందుకు ఇంత సాడ్నెస్ వస్తుందని పాస్ట్ లైఫ్ లో నా హీరోయిన్ తను ఎంత మంచిగా ట్రీట్ చేసేదో ఎంత మంచిగా ఫుడ్ చేసి పెట్టేదో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని కొంచెం బాధపడుతూనే ఉంటాడు. మరోవైపు మీ హీరోయిన్ వేరే వెడ్డింగ్ దగ్గర ఛాన్స్ సేపు అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు వెయిట్ చేసినా కానీ అక్కడికి హీరో రాకపోవడంతో అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి బాస్ రాడంట మీరే ఇంటికి వచ్చేసేయండి అని చెప్పేసరికి సరే అని అంటారు. మరోవైపు మీ హీరో ఉండి మళ్ళీ జరిగినదే నేను ఇక్కడ చేయించుకోవాలనుకోవట్లేదు, తను ఒక గెస్ట్ రూమ్ లో ఉండమని చెప్పండి, అదే థర్డ్ ఫ్లోర్ లో నుంచి అసలు నాకు తను కనిపించకూడదు అని చెప్పేసరికి హీరోయిన్ ఆ మాటలు విని సరే అని అనుకుంటుంది. అలా హీరో వాళ్ళ రూమ్ లోకి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి గో వచ్చేసి హీరో ఎలాంటి వాడో నీకు కూడా తెలుసు కదా, ఎందుకు అతనితో ఉండాలనుకుంటున్నావు, పద నాతో పాటు వచ్చేసి మీ సిస్టర్కి తెలియకుండా నేను వేరే దగ్గర పెడతానని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో నుండి ఇప్పుడు నీకు మొత్తం తెలిసిపోయింది కదా, కానీ నేను నిన్ను చూస్ చేసుకోలేదు, నాకందుకు నేనే హీరోని చూస్ చేసుకున్నాను, తనకి లెగ్స్ లేకపోతే నేను తనతో పాటే ఉంటానని చెప్పేసరికి అలాగే తనతో పాటు వచ్చిన అసిస్టెంట్స్కి ఏమో ఇదిగోండి కూని అసలు లోపలికి రానివద్దండి అని చెప్పి వాళ్ళ హీరోయిన్ అనేది లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి గు అనుకుంటాడు హీరోయిన్ నిజంగానే తన పైన కోపంగా ఉందని, అందుకే తను ఇలా మాట్లాడుతుందని. తర్వాత ఎలాగో మళ్ళీ తిరిగి తన దగ్గరకు వస్తుంది, ఇదంతా కూడా కేవలం యాక్టింగ్ అని తన అటెన్షన్ ని గ్రేప్ చేయడానికి ఇలా చేస్తుందని గు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో పైకి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వచ్చి ఇదంతా కూడా నువ్వు చేసిన స్కామా ఏంటని అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ అవేం పట్టించుకోకుండా లోపలికి అనేది వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి అప్పుడే తన హీరో రూమ్ లో సౌండ్స్ రావడంతో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మేడ్ అనేది హీరో రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న మేడ్ ని హీరో రాలేదని చెప్తే తను ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మేడం అని చెప్పేసరికి అవునా సరే అని అంటుంది. అప్పుడే హీరోయిన్ కి యాన్ కంపెనీ నుంచి ఫోన్ అనేది వస్తుంది. అలా ఒక ప్రాజెక్ట్ కి తను హ్యాండిల్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ ఖచ్చితంగా నేను వస్తానని, ఆ ప్రాజెక్ట్ తన పాస్ట్ లైఫ్ లో నాకు చాలా మంచి సక్సెస్ అనేది వచ్చింటుంది, అందుకే ఈసారి దానివల్ల హీరో కూడా కొంచెం డేంజర్ రావడంతో మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయకూడదని తను అనేది ఎలాగ
ఎలాగైనా హీరోకి హెల్ప్ చేయాలని హీరోయిన్ అనేది అనుకొని హీరో వాళ్ళ కంపెనీ దగ్గరికి అనేది వెళ్తుంది. మరోవైపు మీ హీరోకి ఆ ప్రాజెక్ట్‌కి ఒక అసిస్టెంట్ కావాలని ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసిన వాళ్ళని చూడమని చెప్పేసరికి హీరో అసిస్టెంట్ ఏమో కొన్ని ఫైల్స్ తీసుకొస్తాడు. అందులోన హీరోయిన్ ఫైల్ కూడా ఉండడంతోటి తనే కరెక్ట్ సెట్ అవుతుంది కాబట్టి తను ఒప్పుకుంటుండేది లేదు. ఒకసారి అడగమని అసిస్టెంట్‌కి చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా హీరోయిన్ ఫేస్ చూసేసరికి తనకి తెలియకుండానే తన ఫేస్‌లోనే స్మైల్ వస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ ఏమో ఆఫీస్ దగ్గరికి అనేది వెళ్తుంది. అక్కడ వాళ్ళ సిస్టర్ తన కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా? కానీ నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేను ఇప్పుడు డాడీ కంపెనీ టేక్ ఓవర్ చేస్తున్నానని చెప్పేసరికి అవునా సరే అయితే నువ్వు మొత్తానికి కూడా జూ కంపెనీ అలాగే ఫ్యామిలీని కూడా నువ్వే టేక్ ఓవర్ చేయి. నాకు దీంట్లో ఎలాంటి ఇంపార్టెంట్ కూడా లేదు, అవసరం కూడా లేదని హీరోయిన్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కి చాలా కోపం వస్తుంది. కానీ అప్పుడే అక్కడికి గూ కూడా రావడంతో ఇక్కడ మా సిస్టర్ కూడా వచ్చింది, తను ఏదో కంపెనీ పైన వచ్చిందంట తన హస్బెండ్ ని చూడడానికి అని చెప్పేసరికి గూ ఏమో తనతోటి మాట్లాడాలని చెప్పి నాకు పని ఉంది నువ్వు వెళ్ళి చూసుకొని రాపో, నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ కి అందులో నా ఐడి కార్డ్ ఇచ్చేసరికి ఆ ఐడి కార్డ్ ని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ ఉన్న హీరో రూమ్ లోకి అనేది వెళ్తుంది. హీరో రూమ్ లోకి వెళ్ళేసరికి హీరో ఏమో ఇదిగో ఇప్పుడు వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని నువ్వే హ్యాండిల్ చేయాలి, ఇది నువ్వు హ్యాండిల్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలా మీరు చెప్పినట్టే నేను చేస్తానని. అలా హీరో కూడా నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో తన మనసులోన అందరూ అనుకున్నట్టు హీరో ఒక డెవిల్ కాదు, చాలా మంచివాడు, చాలా బిహేవ్ చేస్తున్నాడని అనుకుని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. కానీ హీరోకి కూడా ప్రీవియస్ లైఫ్ గుర్తు రావడంతో తను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా ఈ హీరో చాలా కోపంగా ఉంటాడంట సర్వెంట్స్ తోటి, అలాగే ఇక్కడున్న ఎంప్లాయీస్ తోటి కూడా తను చాలా ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ దాకా అయ్యానంటని మాట్లాడుకుంటూ ఉంటా. అవన్నీ మాటలు కూడా హీరోని విని బయటకు అనేది వస్తుంది. తన కోసమే వెయిట్ చేస్తున్నట్టు గూ వెయిట్ చేస్తూ ఇంకెన్ని రోజులు ఇలానే ఉంటావు, మీది ఒక బిజినెస్ మ్యారేజ్ కాబట్టి ఆ మ్యారేజ్ ని వదిలేసి ఇక్కడికి రావచ్చు కదా నాతో పాటు అని చెప్పి, నువ్వు నన్ను చాలా ఇష్టపడ్డావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ అవును కానీ ఇప్పుడు కాదు, నన్ను ఎప్పుడైతే చనిపోయినప్పటికీ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి, నీకంటే 100 times హీరోని చాలా బెటర్ అని చెప్పేసరికి అవునా సరే అయితే కానీ నువ్వెంత వీలైతే అంత తొందరగా రిగ్రెట్ అయి ఫీల్ అయి నా దగ్గరకు వస్తావని చెప్పేసరికి హీరోయిన్ ఒక చిన్న స్మైల్ చేసి నువ్వంతగా నా పైన నమ్మకం పెట్టుకోవాల్సిన పని లేదని, నువ్వు ఎలాగో మా సిస్టర్ని పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు హ్యాపీగా ఉండు చాలని హీరోయిన్ చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది విన్న గూయమ్మ తన్ని వదిలేకుండా చాలా గట్టిగా పట్టుకొని పద మనం వెళ్దామని చెప్తే అక్కడికి హీరో వచ్చేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్పేసరికి ఇది మా విషయం, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్తే తను కూడా యాన్ గ్రూప్ లో ఒక ఎంప్లాయీ కాబట్టి తనకి మా ఎంప్లాయీ నేను జాగ్రత్తగా చూసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పేసరికి హీరో నా మాట విని కొంచెం బాధపడుతుంది. ఎందుకంటే తన వైఫ్ ను ఒక ఎంప్లాయీ లాగా చూడడంతో హీరోయిన్ బాధపడుతూ ఉండేసరికి గు ఇదే మంచి అవకాశం అని చూసావు కదా, తను నేను ఒక ఎంప్లాయీ లాగా చూస్తున్నాడు తప్ప దేనికి కూడా ఇవ్వట్లేదు కదా, అలాంటప్పుడు తన దగ్గర ఉండి ఏం పని చేస్తావు పద వెళ్దామని చెప్పేసరికి హీరోకేమో చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో తన బలమంతా కూడా కూడగట్టుకొని లేచేసి ఒక్కసారిగా గూని కొట్టేసి హీరోయిన్ అనేది హక్ చేసేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరిని చూసిన గూ ఏమో చాలా కోపడుతూ ఉంటే హీరో ఒక్కసారిగా హీరోని స్ట్రైట్ గా చేసి గూరు అనేది కొట్టి కింద పడేస్తాడు. అలా కింద పడేసి ఇంకెప్పుడైనా కానీ నా ఎంప్లాయీస్ ని ఇలా బుల్లి చేయాలని చూస్తే నేను అసలు తట్టుకోనని అని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. అక్కడున్న హీరోయిన్ చూసి నువ్వే కదా అని అంటూ ఉండేసరికి తను ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్ళిపోతాడు. హీరో కూడా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్ళిపోయి తను అనేది ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా ఉండి తన ఇంట్లో తనుంటే అక్కడికి గూ వెళ్ళి నీ వల్లనే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చనిపోయింది, నువ్వే తన్ని చంపేశావు అని చెప్పి హీరోని తన అనేది కత్తితోటి పొడిచి చంపేసింటాడు. అలా చంపేయడము అలాగే నేనేం చేయలేదని హీరో ఎక్స్ప్లెనేషన్ వినకుండా గట్టిగా నవ్వుని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. అలా గుర్తు తెచ్చుకుని తన గార్డ్స్ అనేది హీరో పిలిచిన వెంటనే తనతో పాటు చాలా గార్డ్స్ వస్తారు. అలా గార్డ్స్ వచ్చేసరికి హీరో ఒక్కసారిగా తన స్ట్రెంత్ అంతా కూడా అయిపోయినట్టు కింద పడిపోతూ ఉంటే హీరోయిన్ తన్ని పట్టుకొని వీల్ చైర్లో అనేది కూర్చోపెడుతుంది. అలా వీల్ చైర్లో కూర్చోపెట్టిన వెంటనే గూండి అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినాక హీరోయిన్ ఏమో నిజంగా నువ్వు నిలబడగలవా, కొన్ని సినిమాల్లో ఉంటాయి కదా యాక్టింగ్ చేసినట్టు, అలా ఏమైనా యాక్టింగ్ చేస్తున్నావా ఏంటి అని చెప్పేసరికి లేదు నువ్వు అలా ప్రాబ్లంలో ఉన్నందుకు హెల్ప్ చేసిన అంతకు మించి ఇంకేం లేదని చెప్పి హీరోయిన్ తోటి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ కూడా అవునా సరే అయితే
మనం ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంటాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే కూడా కలిసి కార్‌లో వెళ్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఉండి చెప్తుంది. నేను మొత్తం కూడా కనుక్కున్నాను. అదేదో బై లక్ ఛాన్స్‌గా నిలబడ్డాడంట అంతే. అంతకు మించి ఇంకేం లేదు. మనమే చాలా టెన్షన్ పడ్డాం. తను ఎప్పటికి కూడా డిజేబుల్డ్‌గానే ఉంటాడని చెప్తారు. అవన్నీ విన్న కూడా కొంచెం తన మనశ్శాంతి అనేది అవుతుంది. తర్వాత వాళ్ళ కార్ అనేది సిగ్నల్ రావడంతోటి అక్కడికనేది ఆగుతారు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చేసి నా బాబుకి చాలా ఫీవర్ వచ్చేసింది. ప్లీజ్ అంబులెన్స్ ఇక్కడికి రావట్లేదు. కార్‌లో తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఒక్కసారిగా డోర్ క్లోజ్ చేసి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటివే చెప్తారు. ఇలాంటి చీప్ పర్సన్స్ మన దగ్గర ఉండకూడదని చెప్పి తననేది డ్రైవర్‌కి కార్‌ని పోనివ్వమని చెప్తారు. ఆ మాటలు విన్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే చిన్నప్పుడు తను చాలా కైండ్ హార్టెడ్‌గా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసే దానిలాగే ఉంటుంది. ఆ మాటలు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నేను ఏదైనా రాంగ్ చూస్ చేసుకున్నానా ఏంటి అని అనుకుంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి మా ఫ్రెండ్స్ కోసం రెడీ అయ్యి వస్తాను ఇక్కడే వెయిట్ చేయమని చెప్పేసరికి కూడా సరే అంటాడు. అలా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోయిన వెంటనే అక్కడున్న ఫోటో ఫ్రేమ్స్ వైపునే చూస్తూ ఉంటాడు. అక్కడ అన్నీ కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఫొటోసే ఉంటాయి. ఏవి కూడా హీరోయిన్ కనిపించకపోయేసరికి ఇక్కడ ఎందుకు హీరోయిన్ ఒక్క ఫోటో కూడా కనిపించట్లేదని అక్కడ ఒక డైరీ కనిపించడంతో ఆ డైరీ అనేది ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అందులోనే ఇక్కడ నా ఒక్క ఫోటో కూడా లేవు. ఎందుకంటే ఎప్పుడు కూడా మా సిస్టర్ నన్ను టార్చర్ చేస్తూనే ఉంటుంది. అలాగే నాకు ఎంతో ఇష్టమైన టాయ్ని తీసేసుకుంది. అలాగే నాకు ఎంతో ఇష్టమైన గూని కూడా తీసుకునింది. తను అసలు మంచిది కాదని తను ఎలా అయితే టార్చర్ చేసి ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా ఆ డైరీలో అనేది హీరోయిన్ రాసేసుకుంటుంది. అవన్నీ చదివిన వెంటనే అక్కడ ఉన్న కొన్ని ఫొటోస్ కూడా హీరో అనేది అనేది చూస్తాడు. అలాగే అక్కడ ఉన్న ఒక లెటర్ కూడా చూస్తుంది. అలా చూసేసరికి ఉండి నిజంగానే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హీరోయిన్ ఇంతగానో టార్చర్ చేశాడని చెప్పేసరికి అవునని అంటూ అప్పుడే అక్కడికి ఒక మేడ్ అనేది వస్తుంది. ఆ మేడ్ వచ్చేసి నిజంగా నాకు చాలా బాగా గుర్తుంది. మేడం ఎప్పుడు కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ బుల్లి చేస్తూనే ఉంటుందని చెప్పి చేతిలో ఉన్న బ్రాస్లెట్ చూసి ఇది హీరోయిన్ బ్రాస్లెట్ కదని చెప్తే ఎందుకు తను కాదు కదా నన్ను సేవ్ చేసింది హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కదా అని చెప్తే మెయిన్ అదేం కాదు సార్, ఇదిగోండి హీరోయిన్ మిమ్మల్ని సేవ్ చేసింది. ఇదిగో తను చిన్నప్పుడు ఈ బ్రాస్లెట్ తన చేతుల్లోనే ఉండేది, అది వాళ్ళ మదర్ ఇచ్చిందని. కానీ ఇది హీరోయిన్ వాళ్ళ సిస్టర్ లాక్కుని తన దగ్గర చిన్నప్పుడు మిమ్మల్ని సేవ్ చేసింది కూడా హీరోయినే. అలా మీకోసమని తను డే అండ్ నైట్ కూడా స్విమ్మింగ్ నేర్చుకునింది. కానీ తను సరిగ్గా రాలేకపోయిందని చెప్పేసరికి అవన్నీ విన్నా ఏమో చాలా రిగ్రెట్ అయి ఫీల్ అవుతాడు. అలాగే చిన్నప్పుడు హీరోయిన్ చేతుకున్న బ్రాస్లెట్ చూసి ఇవన్నీ కూడా వాళ్ళ సిస్టర్ని అడుగుదామని డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఫోన్లోన వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఈ అనేది వినేస్తాడు. అలా ఈ ఒక్క బ్రేస్లెట్ ద్వారానే నేను గూని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసా అని చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్ కూడా అయితే సరే వాళ్ళ ఆస్తి మొత్తం కూడా నీ చేతిలోకి వచ్చేటట్టు గూని ఒక టాయ్ లాగా వాడుకో చాలని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ కూడా అవునని అంటూ ఉంటుంది. ఇవన్నీ మాటలు విన్న ఏమో చాలా ఎమోషనల్ అయిపోయి నేను ఒక రాంగ్ పర్సన్ని లవ్ చేశాను, కానీ ఒక మంచి పర్సన్ ఏమో తిట్టుతూ ఎప్పుడు కూడా తను టార్చర్ చేశానని చెప్పి అక్కడ సిస్టర్ ఏమో బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చేసి ఎవరు ఇక్కడికి వచ్చిందని చెప్పేసరికి అక్కడున్న మొత్తం హీరోయిన్ ఫొటోస్ అలాగే హీరోయిన్ డైరీ చూసా అంటే నిజం మొత్తం కూడా తెలిసిపోయిందని చెప్పి తనతో పాటు ఫాలో అయిపోయి వెళ్తూ ఉంటుంది. అలా నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని చెప్పేసరికి అంటే నువ్వు ఈ బ్రాస్లెట్ నీది కాదు హీరోయిన్ తనే నన్ను సేవ్ చేసింది నువ్వు కాదని చెప్పేసరికి అవును మా సిస్టర్ సేవ్ చేసింది నేను, కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వు మా సిస్టర్ని ఎక్కడ పెళ్లి చేసుకుంటావని ఆ విషయం నీకు చెప్పలేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి తను ఇంటికి అనేది వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిపోయి ఫుల్గా డ్రింక్ చేస్తూ తాగుతూ అలానే ఉండిపోతూ హీరోయిన్ అనేది నన్ను క్షమించు నేను నిన్ను కావాలని ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్ళిపోతాడు. ఫ్లాష్ బ్యాక్ లో నా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కోసం ఫ్లవర్స్ తెస్తే వాళ్ళ సిస్టర్ ఎగ్జామ్కి వెళ్ళిందని ఆ ఫ్లవర్స్ హీరోయిన్ కి ఇవ్వడానికి వెళ్ళేసరికి హీరోయిన్ ఆ ఫ్లవర్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వెంటనే వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఆ ఫ్లవర్స్ లాక్కొని హీరోయిన్ వైపు కన్నింగ్గా చూస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ హీరోయిన్ కోసం స్ట్రాబెరీ కేక్ తెచ్చినా కానీ వాళ్ళ సిస్టరే లాక్కుంటుంది. హీరోయిన్ అప్పటికే అంటుంది నీకు ఈ స్ట్రాబెరీస్ అంటే అస్సలు ఇష్టం లేవు కదా ఎందుకు ఈ కేక్ తీసుకున్నావని. కానీ వాళ్ళ సిస్టర్ ఏం చెప్పదు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని అంటే ఇన్ని ఇయర్స్ తను నిన్ను బుల్లి చేస్తున్నా కానీ నేను ఒక బ్లైండ్ పర్సన్ లాగా నిన్నేమి కూడా ప్రొటెక్ట్ చేయలేదు కదా అని చెప్పేసరికి అప్పుడే తన ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. హీరోయిన్ అలాగే హీరో అసలు పెళ్లి చేసుకోలేదని ఇది కేవలం ఒక బిజినెస్ మ్యారేజ్ ప్రకారంగా ఉందని వాళ్ళిద్దరు కూడా సపరేట్ ఉంటున్నారని తెలుసుకున్న వెంటనే ఉండి హీరోయిన్కి తన విషయం మొత్తం కూడా చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనతో పాటు నేను కూడా ఉండొచ్చు, తను నిజంగా
నిజంగానే నన్ను లవ్ చేస్తుందని చెప్పి తను అనేది నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అలా మరోవైపు ఏమో హీరో అలాగే హీరోయిన్ కూడా వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ పైన మాట్లాడుకుంటూ హీరోయిన్ కోసం ఒక కేక్ అనేది తీసుకొస్తారు. అది కూడా హీరోయిన్ కి ఎంతో ఇష్టమైన కేక్. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగానే తన ఆఫీస్ లో చాలా బాగుంటున్నాడు, తను ఒక డెవిల్ పర్సన్ అంటే అసలు ఎవరు నమ్మరా. నా కేక్ చూసి మీకెలా తెలిసింది నాకు ఇష్టమైన కేక్ అని చెప్పేసరికి హీరో ఏం చెప్పాలో తెలియక ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా రెజ్యూమ్ లో ఉంటుంది కదా, అందుకే ఇలా ఉందని చెప్పేసరికి అప్పుడు అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఈ కేక్ అందుకేనే స్పెషల్ గా తెప్పించమన్నారు అని అనేసరికి హీరో ఒక్కసారిగా అసిస్టెంట్ వైపు చూసేసరికి నాకేం తెలియదు బాస్, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని పరిగెత్తుతాడు. అలా అసిస్టెంట్ వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ అలాగే హీరో నవ్వుకుంటూ కేక్ తిన్న హీరోయిన్ ఇది చాలా టేస్టీగా ఉంది, నాకు చాలా బాగా నచ్చిందని చెప్తారు. అలా చెప్పేసరికి హీరో కూడా సరే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ వర్క్ చేసుకుని అలానే పడుకోవడం చూస్తాడు. అలాగే హీరోయిన్ కోసం హీరో స్పెషల్ గా తనకి ఎంతో ఇష్టమైన కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చేసరికి హీరోయిన్ నిజంగా ఇది నా కోసం అని చెప్తే అవును నీకోసమే నేనే తీసుకొచ్చానని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు హీరో ఏమో నీ పైన నాకు చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే నీవు ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తావని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నాకు ఏమో నువ్వు అసలు నన్ను హర్ట్ చేయద్దు, అలాగే నువ్వు ప్రాజెక్ట్ చేయకపోయినా పనిలేదని చెప్పి నువ్వు అన్ని కూడా గుర్తు తెచ్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో ఏమో ఇంటికి వెళ్ళేసరికి అక్కడ గూ ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చిందేమో తన దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ హీరో ఉండడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో తన ప్రాజెక్ట్ గురించి చూస్తూ ఆ స్ట్రాబెరీ కేక్ అనేది తింటూ ఉంటుంది. అలా తింటూ ఉండేసరికి హీరో సౌండ్ రావడంతో తను అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే హీరో పెళ్ళైనప్పుడు ఒక కండిషన్ అనేది పెట్టింటాడు, హీరోయిన్ అస్సలు తనకి ఎదురు కాకూడదని. కానీ హీరోయిన్ కి అసలు విషయం తెలియదు, అక్కడ ఉన్నది హీరోయిన్ అని హీరోకి తెలియదు. ఎందుకంటే తన హీరో మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేది అసలు చూసిండాడు. అలా నెక్స్ట్ డే హీరో అనేది తన కంపెనీకి వెళ్ళాలని చూస్తే ఆల్రెడీ అక్కడికి వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అంటారు ఈరోజే కదా మన ప్రాజెక్ట్ ఫైనల్కి వచ్చేది, ఆ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయిపోతే మీ గ్రాండ్ పా కంపెనీతో సహా అన్ని కూడా మీకే షేర్ చేస్తారని చెప్పారు, కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి రావడానికి కూడా వీల్లేదు, నువ్వు వచ్చినాక ఎలాగో మా ప్లాన్స్ మాకున్నాయని చెప్పేసరికి హీరో కూడా అక్కడికి వెళ్తాడు. అక్కడితో పాటు వాళ్ళ గ్రాండ్ పా కూడా రావడంతో హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఉన్నవి లేనివి హీరో పైన చెప్తూ అలాగే ఇదిగోండి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసరికి అది చూసిన వాళ్ళ గ్రాండ్ పై ఏమో కోపంగా ప్రాజెక్ట్ ని చూసి హీరోని తిడుతూ అలాగే వాళ్ళ స్టెప్ మదర్ ఇదే మంచి అవకాశం అని, ఇదిగో తన కోసం చూసిన అమ్మాయిని కూడా తను పెళ్లి చేసుకోలేదు, కానీ అమ్మాయి బలవంతంగా అదే ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా సరే అయితే ఇప్పుడు నిజమైన యాన్ గ్రూప్ కి వారసుడేవుడు నేను పరిచయం చేస్తానని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. హీరోయిన్ చూసిన హీరో ఉండి తను ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పేసరికి ఇదిగోండి ఎగ్జాక్ట్లీగా వచ్చిన ప్రాజెక్ట్ ఇది నా దగ్గర ఉంది, ఇదంతా కూడా కావాలని ఇదిగో హీరో వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా కలిసి చేశారు అని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ మదర్ ఉండి ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఫ్రేమ్ చేస్తూ నీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసరికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని ఒకసారిగా సీసీటీవీ అనేది చూపిస్తుంది. అందులో నా హీరో వాళ్ళ బ్రదర్ చెప్పిన మాటలన్నీ కూడా ఉంటాయి. అవన్నీ విన్న వాళ్ళ బ్రదర్ ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ పై ఏమో కోపంగా మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారని చెప్పి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అలాగే ఫ్యామిలీ దగ్గర కూడా రావాల్సిన పని లేదు 1 వీక్ దాకా అని చెప్పేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా ఉండి నీ వైఫ్ని చూసి నేర్చుకో, తను నువ్వు ఎంత హర్ట్ చేసినా కానీ తను నీతో పాటే ఉందని చెప్పేసరికి అది విన్న హీరో ఉండి గ్రాండ్ పా మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసరికి నేను ఏం మాట్లాడుతున్నాను, షూ ఫ్యామిలీ తోటి కాంట్రాక్ట్ చేసుకుని నీ హీరోయిన్ తోటి అని చెప్పేసరికి హీరో ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో నా హీరో ఇచ్చిన కేక్ అందులోనే ఉండడం అలాగే హీరోయిన్ కి ఇష్టమైన ఫ్లవర్స్ కూడా ఉండడం చూసి హీరో తనకి సారీ చెప్పి నేను నువ్వు అనుకోలేదని చెప్పేసరికి సరే అయితే నీవన్నీ కూడా నేను ఎక్స్క్యూజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి వాళ్ళిద్దరు కూడా చేతులు కలుసుకొని బయటకు అనేది వస్తారు. అది చూసిన గూ ఉండి నాకు మొత్తం కూడా ఇప్పుడు నిజం తెలిసిపోయింది, ఇదంతా నా తప్పే, నన్ను నమ్మి ఇంకెప్పుడు కూడా ఇలా చేయను, అలాగే మీ సిస్టర్కి నేను డివోర్స్ కూడా ఇచ్చేసాను, నాతో పాటు రమ్మని చెప్పేసరికి హీరో నుండి మా సిస్టర్ కాదు బ్లైండ్, నువ్వు నిజానికి బ్లైండ్, అక్కడున్న నిజాన్ని కూడా తెలుసుకోలేకుండా నన్ను టార్చర్ చేసావు, నేను ఇప్పుడు కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకున్నాను, తనతో పాటే ఉంటున్నానని చెప్పి మేము తనతోటే కలిసి బతుకుతున్నామని అని హీరోయిన్ చెప్పేసరికి ఆ మాటలు విన్న గూ ఏమో చాలా కోపడతాడు. అలాగే హీరోయిన్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, మేము ఇప్పుడు కొత్తగా స్టార్ట్ లైఫ్ చేస్తున్నామని చెప్పేసరికి ఇవన్నీ కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది వింటూ ఉంటుంది. అలా విని హీరోయిన్ అంత ఈజీగా వదిలిపెట్టుకోకూడదని చెప్పి తను ఎవరికో ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నానని హీరో వాళ్ళ బ్రదర్కి తను అనేది ఫోన్ చేస్తుంటుంది. మరోవైపు హీరోయిన్ అలాగే హీరో చాలా హ్యాపీగా కలిసి అనేది ఉంటారు. అలా హ్యాపీగా కలిసి ఉండేసరికి హీరో నుండి పాస్ట్ లో నువ్వు ఎందుకు మరి మా సిస్టర్ని చంపేసావని
చెప్పేసరికి హీరో ఉండి నేను అసలు ఏం చంపలేదు తను అలాగే మా బ్రదర్ కూడా రిలేషన్లో ఉన్నారు. దాన్ని తెలుసుకోవడం కోసం నేను తన దగ్గరకు వస్తే తనే కావాలని స్లిప్ అయి 4th ఫ్లోర్లో నుంచి కింద పడిపోయిందని చెప్పేసరికి అవునా సరే అయితే అని హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలా హీరో ఉండి నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని చెప్పేసరికి అవును నేను నిన్ను చాలా నమ్ముతున్నానని చెప్పి హీరోకి అనేది కిస్ చేయడానికి వెళ్తుంది. అలా తర్వాత హీరోయిన్ అలాగే హీరో కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. హీరో ఏమో నేను త్వరలోనే నీకు నా నిజాలన్నీ కూడా చెప్తాను, నెక్స్ట్ డే నేను చెప్పిన ప్లేస్ దగ్గరకు ఒకటే చాలు రామ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అనేది ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి తిరుగుతూ ఉంటే మరోవైపు ఏమో ఉండి ఫుల్గా తాగుతూ తను అనేది హీరోయిన్ వాళ్ళ మదర్ డ్రెస్ వైపు అనేది చూస్తాడు. ఆ డ్రెస్ ఖచ్చితంగా కనుక మనం హీరోయిన్కి ఇస్తే తను నన్ను క్షమిస్తుందని హిగు అనేది అనుకుంటూ ఉంటాడు. ఈ డ్రెస్ ఎలాగైనా కానీ నేను హీరోయిన్ కోసం తీసుకోవాలనుకుంటూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ హీరోతోటి చాలా మంచిగా హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమో ఆ డ్రెస్ వైపు చూసి నన్ను క్షమించు అని అంటూ ఉంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే హీరో వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా కలిసి ఒక ప్లేస్ దగ్గరికి అనేది వెళ్తారు. ఎందుకంటే ఆ ప్లేస్ అనేది ఒక మాఫియా ప్లేస్ అయి ఉంటుంది. అక్కడ ఆ పర్సన్కి మనం చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ కూడా తనకి చెప్తే ఆ మాఫియా పర్సన్ మనకి హెల్ప్ చేస్తాడని వాళ్ళందరూ కూడా అనుకుంటారు. కానీ ఆ మాఫియా పర్సన్ ఎవరో కాదు హీరోనే ఉంటాడు. తన నేమ్ ని సీక్రెట్ గా దాచి ఇదంతా కూడా తన కంట్రోల్ లేకనే తీసుకుంటారు. అక్కడికి హీరో వెనక్కి సైడ్ నిలబడే హీరోని వాళ్ళంతా కూడా గుర్తుపట్టారు. అప్పుడు హీరో ఉండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు కదా, ఇక్కడికి వస్తే ఏం చేయాలో తెలుసు కదా అని చెప్పేసరికి వాళ్ళంతా కూడా మాకు తెలుసు మమ్మీ ఇన్ని రోజులు కూడా దాచిన సీక్రెట్స్ అన్ని కూడా మీకు చెప్పాలని చెప్పేసరికి అవునని హీరో ఒక లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేస్తాడు. అప్పుడే హీరోయిన్ కూడా ఒక క్యాబ్ లో వస్తూ ఉంటే ఆ క్యాబ్ డ్రైవర్ కూడా లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేస్తాడు. అక్కడున్న మాటలన్నీ కూడా హీరోయిన్ విని షాక్ అవుతుంది. అలాగే కూడా లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ కావడంతో అక్కడ వాళ్ళందరి మాటలు అలాగే వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న అనేది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా హీరోయిన్ వాళ్ళ మదర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కానీ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నానని ఆస్తి కోసమే తన వైఫ్ ని చాలా కిరాతకంగా చంపానని తనేవన్నీ ఇదే తన బిగ్గెస్ట్ సీక్రెట్ అని చెప్తాడు. ఇవన్నీ కూడా విని నిజంగానే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ లాగే వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమంటే వాళ్ళ గ్రాండ్ పా కూడా ఇవన్నీ కూడా చూస్తున్నాడని. అప్పుడే హీరో వాళ్ళ బ్రదర్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. హీరోకి వాళ్ళ బ్రదర్ కార్ యాక్సిడెంట్ చేపించాడని. అలాగే హీరో వాళ్ళ స్టెప్ మదర్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే హీరో వాళ్ళ మదర్కి ఆస్తమా ఉందని, ఆ విషయం తనకు తప్ప ఇంకెవరికి తెలియదని, అందుకే తనకి ఏది కూడా అందనీయకుండా తనే చంపేశానని, మొత్తం కూడా కేవలం ఎందుకంటే నాకు యాన్ ఫ్యామిలీ కావాలి ఆస్తి కావాలని చేశానని చెప్పేసరికి అది విన్న హీరో తన కోపాన్ని అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అలా అన్ని కూడా కరెక్ట్ చెప్పారు కదని చెప్పేసరికి అందరికి కూడా అవును మాకు తెలిసినటువన్నీ కూడా చెప్పాము, ఇప్పుడు నువ్వు మాకు చెప్పాలనేసరికి ఒకసారిగా హీరో వెనక్కి అనేది తిరిగేస్తాడు. అలా వెనక్కి తిరిగేసరికి అక్కడున్న హీరోని చూసి అంటే ఇవన్నీ కూడా మా దగ్గర సీక్రెట్స్ తెలుసుకొని ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి హీరో ఏమో ఆల్రెడీ ఇదిగో మేము చెప్పినవన్నీ కూడా లైవ్ స్ట్రీమ్ లోన రికార్డ్ అయిపోయి అందరు కూడా చూస్తున్నారని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోతుంది. అలాగే హీరో వాళ్ళ గ్రాండ్ పై ఏమో హీరో వాళ్ళ స్టెప్ మదర్కి ఫోన్ చేసేసి మీరు ఇంకెప్పుడు కూడా యాన్ ఫ్యామిలీ లేక అలాగే యాన్ గ్రూప్ లేక కూడా రాలేరని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో వాళ్ళ బ్రదర్ ఏమో హీరోని అనేది వేడుకుంటూ ఉంటాడు. కానీ హీరో అస్సలు ఒప్పుకోడు. వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించేశాక హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు ఒక సర్ప్రైజ్ అన్నాను కదా, ఇది నీకు నచ్చిందని చెప్పేసరికి ఆ పేపర్ అనేది చూస్తుంది. అందులో నా హీరోయిన్ కి ఒక గ్రాడ్యుయేషన్ కి సంబంధించింది ఉంటుంది. తర్వాత హీరో తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే హీరో నేను ఇప్పుడే కార్లోకి వస్తూ మర్చిపోయాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి నేను వస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఎలాగో ఇల్లే కదని లోపలికి వెళ్తుంది. కానీ బయట వాళ్ళ సిస్టర్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళ సిస్టర్ని చూసిన హీరోయిన్ ఉండి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేసావని చెప్పేసరికి హీరో నా హస్బెండ్ పాస్ట్లో నా లైఫ్ మొత్తాన్ని కూడా నువ్వు తీసుకున్నావు కాబట్టి నా అలాగే నా పెయిన్ అనుభవించాలి కాబట్టి నువ్వు కూడా చనిపో అని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చెప్పి గట్టిగా నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు అడిగినట్టు నీకే ఇచ్చాను కదా అని అంటూ ఉన్నా కానీ వినకుండా హీరోయిన్ కత్తితో పొడవడానికి వెళ్తే అప్పుడే అక్కడికి అనేది అడ్డం వస్తాడు. ఆ కత్తిపోటు కాస్త అనేది తగిలేస్తుంది. అలా స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటే హీరోయిన్ అనేది పట్టుకుని హాస్పిటల్ అనేది అడ్మిట్ చేసేస్తారు. హాస్పిటల్లో ఉన్న ఏమో ఒక్కసారిగా స్పృహ వచ్చి లేచి చూసేసరికి అక్కడికి హీరోయిన్ వస్తూ తనతో పాటు సూప్ కూడా తీసుకురావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది నేను కల కనట్లేదు కదా, నా కోసం నిజంగానే నువ్వు వచ్చావు కదా అని చెప్పేసరికి అవును వచ్చాను, కానీ నువ్వు నన్ను సేవ్ చేసినందుకు వచ్చాను, ఇంకెప్పుడు కూడా నువ్వు నాకు కనిపించకూడదు, నువ్వు నాకు ఎప్పుడు కూడా ప్రపోజ్ కూడా చేయకూడదు, ఇదే లాస్ట్ అని చెప్పి హీరోయిన్ నుండి పాస్ట్ ఇలాగా జరిగిపోయింది, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను నా హస్బెండ్ తోటని అనేది బాగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక హీరో ఉండి నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందని చెప్పేసరికి ఏంటనంటే హీరో వాళ్ళ మదర్ అనేది వెడ్డింగ్ డ్రెస్ అనేది తీసుకొని వస్తాడు. ఇది ఎలా అయిందని హీరోయిన్ అడిగితే నేను ఒక టాప్ డిజైనర్ తోటి మొత్తం కూడా కంప్లీట్
రిపీట్ చేయించాలని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే వాళ్ళ వెడ్డింగ్ రోజు అనేది వేసుకుంటుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.